హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాజ్లింగ్ దీక్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము దీక్షని హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగినటువంటి డ్రామా జూనియర్స్ సీజన్ 6 ఆడిషన్స్కి తీసుకెళ్లడం జరిగింది. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ యొక్క లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్లో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఈ డ్రామా జూనియర్స్ సీజన్ 6 సంబంధించిన ఆడిషన్స్ అనేవి ఎలా జరిగాయి, ఈ ఆడిషన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంది, అలాగే దీక్షిత అక్కడ ఎలా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ ఆడిషన్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతాయి. అందుకే మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే సమ్మర్ కాబట్టి లేట్ అయితే పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ముందుగానే బయలుదేరడం జరిగింది. ఈ ఆడిషన్స్ కోసం దీక్షిత చాలా కష్టపడి డైలాగ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసింది. ఎలాగైనా ఇందులో సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి చాలా కష్టపడింది. మరి దీక్షిత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. మా దీక్షిత ఎడ్యుకేషన్లో నెంబర్ 1. తను ఎడ్యుకేషన్లో మాత్రమే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో కూడా తనని యాక్టివ్గా చేయడమే మా ఉద్దేశము. ఎటువంటి విషయాన్నైనా తొందరగా గ్రహించగలిగేటువంటి గుణం దీక్షకు సొంతం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఇప్పుడు రోడ్ నెంబర్ 5 బంజారా హిల్స్ దగ్గరికి వచ్చాము. అంటే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్కి చేరుకుంటాము. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ లొకేషన్కి చేరుకున్నాము. ఇంకో కొద్ది సమయంలో మనం అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ ముందు ఉన్నాము. ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి ఆడిషన్స్ కోసం తీసుకురావడం జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు పిల్లల యొక్క డీటెయిల్స్ని నోట్ చేసుకొని ఒక్కొక్కరుగా లోపలికి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇప్పటికే ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ క్యూ లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీక్షిత అక్కడెక్కడో లాస్ట్లో చాలా దూరాన ఉంది. సో మేము ఎంత ఎర్లీగా వస్తేనే ఎంత పెద్ద క్యూ ఉందంటే ఇంకా లేట్గా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గేట్ బయట ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి అందరినీ గేట్ లోపలికి పంపించారు. ఎందుకంటే అక్కడ చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం నీడగా నిలబడతారనే ఉద్దేశంతో వాళ్ళు అందరినీ లోపలికి పంపించారు. ఫైనల్గా మేము అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దాటుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఆడిషన్స్ అనేవి జరుగుతున్నాయి. కొంతసేపు ఇక్కడ మమ్మల్ని ఆపిన తర్వాత వాళ్ళు ఆ ఆడిషన్స్ దగ్గరికి పంపించడం జరిగింది. ఇక్కడ ఆడిషన్స్ కోసం అప్లికేషన్ ఫామ్స్ని ఇస్తూ ఉన్నారు. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం కోసం ఇక్కడ ట్రై చేస్తున్నారు. మొత్తానికి పేరెంట్స్ అందరూ అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఫిల్అప్ చేస్తున్నారు. మాకు ఫైనల్గా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది దొరికింది. ఈ అప్లికేషన్ ఫామ్లో పిల్లలకు సంబంధించినటువంటి స్కిల్స్ ఏంటివి, వాళ్ళు ఏం చదువుతున్నారు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ అడిగారు. దాంట్లో మేము దీక్షితకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్స్ పైన సీరియల్ నెంబర్స్ని రాసి ఇచ్చారు. మాకు 381 సీరియల్ నెంబర్ వచ్చింది. సీరియల్ నెంబర్ వైజ్గా ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తూ ఉన్నారు. ఆడిషన్స్ అనేవి పిల్లలందరికీ ఒకే చోట ఒకే రకంగా జరుగుతాయని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి వేరే రకంగా ఉంది. అందరికీ ఒకే చోట ఆడిషన్స్ చేయడం లేదు, వేర్వేరు ప్లేస్లో చేస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో
అక్కడికి వచ్చిన పిల్లలందరికీ ఒకే రకమైన అట్మాస్ఫియర్లో ఆడిషన్స్ జరిపిస్తే రియల్ టాలెంట్ అనేది బయటపడుతుంది. కానీ కొంతమంది పిల్లలకేమో ఇలా ఓపెన్ ప్లేస్లో ఎలాంటి మైక్ ఇవ్వకుండా కొంతమందికి ఆడిషన్స్ చేస్తున్నారు. ఇంకొంతమందికేమో ఆ బిల్డింగ్ లోపల ఆడిషన్స్ చేస్తున్నారు. వాళ్ళకి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏ డైలాగ్ చెప్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా ఎంత డిస్టర్బెన్స్గా ఉందో. కొంతమందికి ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఆడిషన్స్ తీసుకుంటున్నారు, ఇంకొంతమందికి లోపల ఇండోర్లో ఆడిషన్స్ తీసుకుంటున్నారు, ఇంకొంతమందికి ఈ బిల్డింగ్ లోపల తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ 3 ప్లేసుల్లో ఆడిషన్స్ తీసుకుంటున్నారు. ఈ 3 కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉన్నాయి. ఇండోర్లో ఆడిషన్ జరిగే పిల్లలు కాన్ఫిడెంట్గా డైలాగ్ చెప్పగలరు. నిజం చెప్పాలంటే అసలైన ఆడిషన్స్ అనేవి ఈ మెయిన్ బిల్డింగ్లో జరుగుతున్నాయి. మిగతా చోట్ల నామమాత్రంగా ఏదో ఆడిషన్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి, ఇది మెయిన్ బిల్డింగ్ లోపల జరుగుతున్న ఆడిషన్స్. చూడండి, మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది ఆడిషన్స్, బయట ఎలా జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ముందు వచ్చారని మీరు అనుకోవచ్చు, కాదు, వీళ్ళ నెంబరే ఎక్కువ ఉంది. యాక్చువల్గా బయట వెయిట్ చేసే పిల్లల యొక్క నెంబర్ తక్కువ. అది ఎలా చెప్తున్నానంటే, లోపల ఉన్న ఒక పేరెంట్ని అడిగితే ఏమన్నాడంటే, మీ నెంబర్ ఎక్కువ ఉన్నా మీరు ఎలా లోపలికి వచ్చారని అడిగితే, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకే మేము లోపలికి వచ్చామని చెప్పేసి తను చెప్పాడు. అంటే తక్కువ నెంబర్ వాళ్ళని ఫస్ట్ పిలవాలి కదా, సో వాళ్ళని వదిలిపెట్టి ఎక్కువ నెంబర్ వాళ్ళని పిలుస్తున్నారు ఇక్కడ. ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చూపించిన 3 ప్లేసులు కాదని ఇంకా 2 కొత్త ప్లేసుల్లో కూడా వీళ్ళు ఆడిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడికి ఓన్లీ పిల్లలు మాత్రం ఎలా చేస్తున్నారు, పేరెంట్స్ని పంపించట్లేదు. ఎందుకంటే లోపల ఆడిషన్స్ సంబంధించిన ఎటువంటి అరేంజ్మెంట్స్ని వాళ్ళు చేయలేదు కాబట్టి పేరెంట్స్ వెళ్తే వాళ్ళు గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళని పంపించట్లేదు. ఓన్లీ పిల్లల వరకే వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. దీక్షని ఈ రైట్ సైడ్ బిల్డింగ్ లోపలికి వాళ్ళు పంపించడం జరిగింది. పాపం దీక్ష ఎంతో కష్టపడి ఈ ఆడిషన్స్ కోసం ప్రిపేర్ అయింది. కానీ ఇక్కడ ఇంత నామమాత్రంగా ఆడిషన్స్ జరుగుతాయని చెప్పేసి అసలు అనుకోలేదు. మీరే చూడండి ఎంత పెద్ద డైలాగో. సో ఈ ఒక పేజీ నిండా ఉంది. ఈ డైలాగ్ మొత్తాన్ని తను గుర్తుపెట్టుకొని ఆడిషన్స్ కోసం వెళ్ళింది. ఇంత లెంతీ డైలాగ్ని పెద్దవాళ్ళు చెప్పడం చాలా కష్టం. సో అలాంటి పెద్ద డైలాగ్ని దీక్ష ఒకే ఒక రోజు నేర్చుకొని డైలాగ్ మొత్తాన్ని చెప్పడం జరిగింది. డైలాగ్ ఒకసారి మీరు వినండి. సో తన టాలెంట్ ఏంటో తెలుస్తుంది మీకు. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నెపమున సూత సూచన కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులం. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యయగు గంగా గర్భమున జనించలేదా. ఆయనది ఏ కులము నాతో చెప్పింతువేమయా. మా వంశముకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాదా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అను శక్తిని, ఆ శక్తి చండాలంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపచ్చు అయిన మత్స్య గ్రంథి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాహ జనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విధుల దేవుణ్ణి కనలేదా. సందర్భవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అనే వ్యర్థవాదం ఎందులకు. ఇదే డైలాగ్ని తను ఆడిషన్స్లో చెప్పడం జరిగింది. సో మమ్మల్ని లోపలికి అలో చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇక తను సెలెక్ట్ అవుతుందా కాదా అనేది మీరే చెప్పాలి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.